ట్రూగా లవ్ చేసిన ప్రతివాడు లవ్లో హ్యాపీగా ఉండాలనుకుంటాడు. కానీ వాడికి తెలియంది ఏంటంటే ఆ లవ్లో పెయిన్ తప్ప హ్యాపీనెస్ ఎప్పటికీ ఉండదు. బాయ్ అమ్మా. లేదు, బయట తినేస్తా. నా పేరు శ్రీరామ్, అందరూ రామ్ అంటూ ఉంటారు. నేను మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్. మెకానికల్ అంటే ఇప్పటికే అర్థమై ఉంటుంది. నేను సింగల్. విఘ్నేష్. బాయ్ మా. రేయ్, ఈరోజు స్కూటీ తెచ్చావేంట్రా? నైట్ డాడీ విలేజ్కి వెళ్ళారా. ఇక 1 వీక్ స్కూటీ మన దగ్గరే ఉంటుంది. ఓ ఎంజాయ్, పద. వీడు నా బెస్ట్ ఫ్రెండ్ విఘ్నేష్. మా నాన్నకి స్కూటీ కొనేమంటే 8th 1 అడుగుతున్నాడు. ఏంట్రా అది? అన్ని సబ్జెక్ట్స్ పాస్ అవ్వమంటున్నాడు. ఎలా కుదురుద్ది? సారీ. ఇట్స్ ఓకే. రేయ్, ఎవర్రా అమ్మాయి? నీకు తెలీదా? మా ఇంటి పక్కనే ఉంటుంది. అవునా? మరి ఎందుకు చెప్పలేదు? నేను కూడా ఇప్పుడే చూస్తున్నా కదరా, నాకెలా తెలుస్తుందిరా? ఎంత బాగుందిరా. ఈ మాట చాలాసార్లు చెప్పావుగా. అరే వాళ్ళకి తనకి కంపారిజన్ ఏంట్రా? ఎంత బాగుందో చూడరా. నేను ఇక ఫిక్స్ రా. అమ్మాయికి ఎలా అయినా ప్రపోజ్ చేస్తా. ఏంట్రా నవ్వుతున్నావు? ఏం లేదురా, నువ్వు ప్రపోజ్ చేస్తా అంటే నవ్వు వచ్చేసింది. అంటే నేను ప్రపోజ్ చేయలేనా? మావా, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇప్పుడు ఒక అమ్మాయితోనే మాట్లాడావా? మనకి 2 సెట్ కవరా? వదిలే. ఎలా అయినా చేస్తా చూడరా. నువ్వు చేయలేవురా. ఈరోజు ఈవినింగే ప్రపోజ్ చేసి చూపిస్తా. బెట్టా? బెట్. హలో, నా పేరు రామ్. నేను నిన్ను మార్నింగ్ నుంచి లవ్ చేస్తున్నా. నువ్వు కూడా నన్ను లవ్ చేయాలి. ఏమంటున్నా? ఓకేనా? ఐ లవ్ యూ. ఏరా, నువ్వు అమ్మాయిని బెదిరిస్తున్నావా లేదా ప్రపోజ్ చేస్తున్నావా? ఏమైందిరా? ఇలా ఎవరైనా ప్రపోజ్ చేస్తారా? ఇలా ప్రపోజ్ చేస్తే ఏమైనా చెప్పించి కొట్టేస్తుందిరా. అయితే ప్లాన్ చేంజ్. ఎలా ప్రపోజ్ చేయాలి? హలో, నా పేరు రామ్. ఐ లవ్ యూ. రేయ్ రేయ్, ఏమైందిరా? ప్రపోజ్ చేశారా? అమ్మాయి పడిపోయింది. అమ్మాయి రాకుండానే ప్రపోజ్ చేసావా? అమ్మాయి రాలేదా? ఎక్కడ? 1/2 అవర్ నుంచి ఇక్కడే ఉన్నాం కదా. ఇదంతా నా ఇమాజినేషన్. రే రామ్, అమ్మాయి వచ్చిందిరా. హలో, నా పేరు రామ్, సింగల్. అయితే నేనేం చేయాలి? నువ్వు ఒప్పుకుంటే మింగల్ అవుతా. ఐ లవ్ యూ. సారీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎక్స్క్యూజ్ మీ. ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఇలా అయిందేంటి? రే నవ్వకరా చెప్తున్నా. నీకు ముందే చెప్పాను మనకంటూ సెట్ కావని, నువ్వే వినలేదు. నా మాట విని ఇప్పటికే వదిలే. ఏంట్రా వదిలేది? వదిలే ఛాన్సే లేదు. రేపటి నుంచి చూడు, ప్లాన్ చేంజ్.
దీపు, హ్మ్? ఈ చాక్లెట్ నీకోసమే. ఈ చెప్పులు కూడా నీకోసమే. ఇవ్వమంటావా? వద్దు వద్దు, నీ చెప్పులు నీ దగ్గర ఉంచుకో, నా చాక్లెట్ నా దగ్గర ఉంచుకుంటా. చాక్లెట్ బొక్క. దీప్తి, నువ్వేమనుకున్నా పర్లేదు, ఐ లవ్ యూ. ఎవరు నువ్వు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మొన్నే చెప్పా కదా యాక్సెప్ట్ చేయనని. మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్ తెలుసా? ఓ, హలో హలో, తర్వాత మాట్లాడు. దీపు, ఐ లవ్ యూ. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి చెప్తే అర్థం కాదా? ఇప్పుడు నా లవ్ నీకు అర్థం కాదు దీపు, కానీ ఏదో ఒక రోజు నా ట్రూ లవ్ అని నీకే అర్థమవుతుంది. నువ్వు రియలైజ్ అయినప్పుడు ఒక్కసారి పిలు. నీ లవ్ కోసం ఎన్ని ఇయర్స్ అన్నా వెయిట్ చేస్తాను. నా లవ్ని యాక్సెప్ట్ చేస్తావు అనే నమ్మకం నాకుంది. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. రామ్, రామ్, ఓకే బాయ్. చెప్పు, అసలు ఏమనుకుంటున్నా రామ్ నా గురించి? ఏమైంది దీపు? అసలు నువ్వు వచ్చి ఎంతసేపు అవుతుందో తెలుసా? ఇంపార్టెంట్ కాల్ దీపు. ఏంటి అంత ఇంపార్టెంట్ కాల్? ఎవరు? అమ్మతో మాట్లాడుతున్నా. అయితే తర్వాత మాట్లాడుకోవచ్చు కదా. చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఓ, ఎలానో లవ్ ఓకే అయిపోయింది కదా. ఎక్కడికి వెళ్తుందనే కదా రామ్? అది కాదు దీపు, అమ్మతో. ప్లీజ్ రామ్, లీవ్ ఇట్. మా ఇంట్లో మన లవ్ గురించి చెప్పానని నీతో చెప్దామని ఎంత హ్యాపీగా వచ్చాను. బట్ ఇప్పుడు చెప్పి తప్పు చేశాను అనిపిస్తుంది. ఇంకా వదిలే రామ్, ఇలా వద్దు. అది కాదు దీపు, ఇంత చిన్న విషయాన్ని అంత పెద్దగా ఎందుకు చేస్తున్నావు? నన్ను అవాయిడ్ చేయడం నీకు చిన్న విషయం కావచ్చు రామ్, నాకు కాదు. రామ్, ఇంకా మాట్లాడుకొని వేస్ట్. లెట్స్ బ్రేకప్. లైఫ్లో ఇంకా నాకు కనిపించకు. గుడ్ బై.
సారీ దీప్తి, ఆ రోజు నువ్వు అలా కోప్పడేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. చాలాసార్లు సారీ చెప్దాం అనుకున్నాను. కాల్ చేసి చెప్తే ఎలా రియాక్ట్ అవుతావని భయం వేసింది. డైరెక్ట్గా వచ్చి చెప్దాం అనుకున్నాను, బట్ చెప్పలేకపోయాను. నేను నిన్ను ఎప్పుడు కావాలని అవాయిడ్ చేయలేదు దీప్తి. నాకు తెలియకుండా నేను అవాయిడ్ చేసుంటే సారీ. లేదు రామ్, నేనే సారీ చెప్పాలి. ఆ రోజు నీ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ నన్ను వెయిట్ చేస్తే నేను అలా రియాక్ట్ అవ్వచ్చు. బట్ మీ అమ్మతో మాట్లాడుతున్నాను చెప్పినా నేనే అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదైనా బెస్ట్ రిలేషన్ ఉందంటే అది మదర్ అండ్ సన్ది మాత్రమే. బాయ్స్కి ఫస్ట్ లవ్, ఫస్ట్ వరల్డ్ వాళ్ళ మదర్స్ మాత్రమే. అలాంటిది ఆ రోజు నేనే అర్థం చేసుకోలేకపోయాను. అందుకే నేనే సారీ చెప్పాను. సారీ రామ్. థ్యాంక్ యూ దీప్తి, ఇప్పటికన్నా అర్థం చేసుకున్నందుకు. రామ్, ఐ లవ్ యూ. లవ్ యూ టూ.